హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఎడ్యునైన్ ఎడ్యుకేషన్ బులెటిన్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సో ఈరోజు మనకి మెయిన్గా నేషనల్ లెవెల్ న్యూస్లో కనిపించినప్పుడు మీరు ఏదైతే ఫారిన్కి సంబంధించినటువంటి ఫీజు పేమెంట్ చేస్తూ ఉంటారో అది 3% చీపర్ అయిందండి. సో ఇది ప్రధానమైనటువంటి వార్త. సో ఇంటర్నేషనల్ పరంగా సంబంధించి అదేవిధంగా మీ 10th క్లాస్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అన్నీ కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీ కళ్ళకు ముందు ఈరోజు మనం చూద్దాం. సో ద మంత్లీ బ్రీఫింగ్ ఎట్ ఏ గ్లాన్స్. ఫారిన్ ఎడ్యుకేషన్ బడ్జెట్ అనేది టీసీఎస్ స్లాష్డ్ టు 2%. హ్యూజ్ సేవింగ్స్ ఆన్ రెమిటెన్స్. మనం ఏదైతే రెమిటెన్స్ చేస్తామో దాని మీద మనకి 3% అయితే సేవింగ్ అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఏ యూనివర్సిటీ ఎన్విడిఏ సహకారంతో ఓపెన్ అవబోతుంది. ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి ఇది ఆపరేషన్స్ అనేవి అందుబాటులోకి వస్తాయి. సో టీజీ వెబ్సైట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో దీని యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 14వ తారీఖు రిలీజ్ అవబోతుందన్నమాట. సో ఎస్ఎస్సి హాల్ టికెట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయినాయండి. సో ఫిజికల్ కలెక్షన్ ఓన్లీ. ఏపీ ఇంటర్ టైం టేబుల్స్ అన్నీ కూడా రివైజ్ అయినాయి. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. సో ఏపీ సెట్ డెడ్ లైన్స్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి స్టార్ట్ అవబోతుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ ఆన్సర్ కీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ న్యూస్. ద వరల్డ్ జస్ట్ గాట్ క్లోజర్. బడ్జెట్ వచ్చేసి 3% రిడక్షన్ అయిందండి. సో పాతకాలంలో మనం టీసీఎస్ అనేది 5% పే చేసేవాళ్ళం. ఇప్పుడు కట్టాల్సినటువంటి దీంట్లో నుంచి అంటే మీకు ఎవ్రీ 100 రూపాయలకి మీరు ఏదైతే ట్యూషన్ ఫీజు పే చేస్తారో అందులో నుంచి మీకు 3% సేవింగ్ అనేది జరిగిందనమాట. సో ఇది డైరెక్ట్గా ఫారిన్లో చదివేటువంటి అందరు విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనమాట. సో ట్రాన్స్ఫర్ అమౌంట్ 1 lakh రూపీస్ అయితే ఓల్డ్ టైంలో మీరు మొత్తం ట్యాక్స్ ఎంత కట్టేవాళ్ళు 5,000 కట్టేవాళ్ళు. న్యూ ట్యాక్స్ వచ్చేసి 2,000. సో స్ట్రైట్ అవే మీకు లక్షకి వచ్చేసి 3,000 రూపాయలు మీకు సేవింగ్ అయింది. ఆన్ యావరేజ్గా 10 నుంచి 20 లక్షలు ఉంటాయి కాబట్టి మీకు 30,000 నుంచి 60,000 రూపాయలు స్ట్రైట్గా మీకు ఇప్పుడు బెనిఫిట్ దొరికినట్టే. సో ఇదందరూ కూడా పేరెంట్స్ దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఫారెన్లో చదివేటువంటి విద్యార్థులు ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా. అమరావతికి సంబంధించినటువంటి అప్డేట్ ఏముందంటే ఎమర్జింగ్ సిలికాన్ హబ్ అండి. ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ ఏఐ యూనివర్సిటీ బిగిన్స్ నెక్స్ట్ ఫేజ్ ఆపరేషన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 19th నుంచి. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ వచ్చేసి ఫిబ్రవరి 19th అమరావతి క్యాంపస్. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్విడియా. సో కెరియర్ ట్రాజెక్టరీ వచ్చేసి హైటెక్ ఇంజనీరింగ్ జాబ్స్ అండ్ ఏఐ స్పెషలైజేషన్స్ మీద దీనికి సంబంధించినటువంటిది అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ బీటెక్ మార్చిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. మే నుంచి అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. సో వేరే ఎంసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 14వ తారీఖు రిలీజ్ అవబోతుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫిబ్రవరి 19 నుంచి ఉంటుంది. సో వేరే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే 4th and 5th అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. అదేవిధంగా మే 9th and 11th 9th, 10th, 11th ఈ 3 days వచ్చేసి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంతో కామెడీకి ఎగ్జామ్ క్లాష్ అవుతుంది. మీరందరూ కూడా గుర్తించాలి ఈ విషయాన్ని. సో అదేవిధంగా లాసెట్కి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి లాసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 18వ తారీఖు ఉంది. ఎవరైతే లా చదవాలనుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎడ్సెట్ నోటిఫికేషన్ అయితే కన్ఫర్మ్ అయిందండి. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 20వ తారీఖు రిలీజ్ అవ్వబోతుంది. సో అదేవిధంగా బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించి ఏదైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ డౌన్లోడ్ నాట్ అవైలబుల్. వీళ్ళకి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ఆన్లైన్లో దొరకవు. హాల్ టికెట్స్ రిలీజ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 2వ తారీఖు. సో మీరు ప్రింటెడ్ మరియు ప్రిన్సిపాల్ అటెస్టెడ్ కాపీస్ నుంచి మీ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఆన్లైన్ ఇది వచ్చేసింది హాల్ టికెట్. బట్ 10th క్లాస్ సంబంధించినంత వరకు అయితే ఆన్లైన్లో మీకు హాల్ టికెట్ దొరకదు కాబట్టి మీ ప్రిన్సిపాల్ దగ్గర నుంచే తీసుకోవాలి. సో వేరే ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఇంకొక 20 రోజులు మాత్రమే ఉన్నాయి. సో రివైజ్ టైం టేబుల్ మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉంటుంది. మేము కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అనేది అందిస్తాం. సో టీచింగ్ అండ్ రిక్రూట్మెంట్ డెడ్లైన్స్ ఏమున్నాయంటే సో ఏపీ సెట్ ఎవరైతే టీచర్స్ కావాలనుకుంటారో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావాలనుకుంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్లైన్ అయితే ఫిబ్రవరి 9వ తారీఖున ఉంది. లాస్ట్ ఛాన్స్ అనమాట. అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏపీ సెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. సో తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ ఏదైతే ఉందో రెస్పాన్స్ షీట్స్ అనేవి ప్రొవిజనల్ కీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఏదైనా అబ్జెక్షన్స్ కానీ ఉన్నట్లయితే వీటిని విండో క్లోజెస్ ఈ వీక్తో ఈ యొక్క విండో క్లోజ్ అయిపోతుంది. మీకు ఏదైనా ఈ పెట్టినటువంటి రెస్పాన్స్ షీట్ మీద కానీ లేదా ప్రొవిజనల్ కీ మీద కానీ అబ్జెక్షన్స్ ఉన్నప్పుడు ఈ వీక్ లోపల మీరు ఛాలెంజ్ అనేది చేయవచ్చు. సో ఒకసారి క్యాలెండర్లో మీరు మార్క్ పెట్టుకోండి మీకు సంబంధించినటువంటి వాళ్ళు. సో ఫిబ్రవరి 2వ తారీఖు తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి హాల్ టికెట్స్. అదేవిధంగా 9వ తారీఖు డెడ్లైన్ ఉంది ఏపీ సెట్కి.
తెలంగాణ లాసెట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 11th నుంచి లాసెట్ బిగిన్ అవుతుంది. ఎంసెట్ నోటిఫికేషన్ అయితే 14వ తారీఖు రాబోతుంది. సో తెలంగాణకు సంబంధించినటువంటి హెడ్సెట్ నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 20వ తారీఖు రాబోతుంది. అదేవిధంగా 23వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు రెలవెంట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ టైంలో అప్లై చేసుకోండి. ఇన్ టైంలో హాల్ టికెట్స్కి సంబంధించినటువంటి సమాచారం కూడా ఎడ్యు9 బులెటిన్ ఎక్కడా మీరు మిస్ అవ్వకుండా మీకు ప్రతిరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 10th, ఇంటర్మీడియట్ మరియు ఇంకేదన్నా సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎట్ వన్ స్ట్రెచ్లో మీకు ఈ బులెటిన్లో అందిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఎడ్యు9 సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.